హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీచ్ బుల్లోడ్ను. మీకోసం అయితే ఒక వీడియో అయితే పెట్టిన చూడండి, ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా. ఇది చూస్తే మీకు అర్థమవుద్ది. తుఫాన్లో ఇరుక్కుపోతే ఆటకెళ్తేప్పుడు అది బోట్లు తిరగబడిపోతే ఎలాగైతే తిరగేస్తారో మీకు చూపించడం కోసం అయితే వీడియో చేసాం. వీటిలో మా భాషలో అయితే తెప్పలు అంటారు, మీకు తెలియని భాషలో అయితే బోట్లు అంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మేము ఎలా అయితే నాకుని వెళ్తున్నాం. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ నాగపోయేటప్పుడు చాలా కష్టం. ఎందుకంటే ఆ తెడ్లతో నాగామంటే అవి వెళ్ళాలి కదా. చూడు ఎంత కష్టపడి అయితే మా ఫ్రెండ్స్ లాగుతున్నారా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి, ఓకేనా. యూట్యూబ్లో అలాగే ఇన్స్టాల్లో కూడా, ఓకేనా. ఈ వీడియో అయితే మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. అది ఎలా తిరిగేస్తామో, అది ఎలా లైవ్ చూడండి ఒకసారి, ఎంత కష్టపడి అయితే ఇచ్చేస్తాం, ఓకేనా. మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, లాక్కొని అయితే మేము వేరే బోర్డు దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. మీకు లైవ్ చూపిస్తాను, చూస్తారు కదా. మా ఊరు కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. మా కుర్రోడు అయితే చాలా హుషారుగా ఉన్నాడు. మా మాయ అయితే చూడు ఎంత కష్టపడి అయితే నవ్వుతున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎదరికెళ్ళి అయితే కోళ్ళు అయితే తగిలించారు. కోళ్ళు అంటారు దాన్ని. చూసారు కదా కోళ్ళు ఎలా అయితే లాగుతున్నారో చూడండి. అలా ఈ డొక్కు ఎందుకు పట్టుకున్నామంటే ఫోన్ వాటర్లో పడకుండా పెట్టడానికి అయితే పట్టుకున్నాం, కానీ అవసరం లేదు. ఎందుకంటే మాల్కి వస్తాం కదా, కెరటాలు అయితే ఎరగో. చూడండి ఫ్రెండ్స్, మేమైతే అదే కనిపిస్తుంది కదా, అక్కడైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ బోర్డు దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. చూసారు కదా, కనిపిస్తున్నారు కదా ఆ బోర్డు. మన మనుషులు అయితే చూడండి, అక్కడ కూడా స్విమ్మింగ్ చేస్తున్నారు మా వాళ్ళు. అక్కడికైతే వెళ్తున్నాం. మా కుర్రోడు అయితే నీటిలో పడిపోయాడు నాగుతుండగా. చూసారు కదా, ఇది ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా దీనిగా ఉండాలి కరెక్ట్గా, లేదనుకుంటే చాలా కష్టాలు. చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే తిరగేస్తున్నాం. చూసారు కదా ఎంత కష్టపడి ఉంటారు. అదే అలా సేఫ్గా ఓ సైడ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కానీ తిరగడం అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ అది తిరగేస్తే తెలుస్తుంది అది ఎలా ఎక్కుతారో ఎలా ఎక్కాలనేది. చూడండి కరెక్ట్గా పైకి ఎక్కాలి ఫ్రెండ్స్, లేదంటే అది తిరగబడదు. చూసారు కదా, అలా చూస్తూనే ఉండండి ఫుల్ వీడియో వరకును, మీకు అర్థమవుద్ది డీటెయిల్స్గా. చూడు ఎంత కష్టపడి ఎక్కుతున్నారో. అది ఎక్కాలంటే చాలా కష్టం, అసలు ఎక్కలేము, జారిపోతాం అసలు. చూడండి ఫ్రెండ్స్ లైవ్. చూసారు కదా, నేను వేరే బోట్లో అయితే ఉన్నాను, వీడియో తీయాలి కదా. చూడు, నేను అక్కడ ఫోన్ పెట్టేసి అయితే కుర్రోళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి, మీకు కనిపిస్తున్నాను. అలా అయితే ఎలా తిరిగేస్తారనేది మీకు చూడండి. చూడు ఎంత జాగ్రత్తగా ఎక్కుతున్నారో, లేదంటే మిస్ అయ్యామంటే దెబ్బలు తగిలేస్తాయి దాని పడితే మాత్రం. లేదా కింద పడినా సరే చాలా ప్రమాదంగా ఉంటుంది. చూడు ఎంత జాగ్రత్తగా ఎక్కుతున్నారో, అది ఏ విధంగా తిరగేస్తారో చూడండి ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే కొంచెం కష్టపడ్డారు కదా, కొంచెం రెస్ట్ అనేది ఉండాలి. లేదంటే మాత్రం కొంచెం ఆవేశంలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, తుఫాన్లో ఇరిక్కిపోయినట్టుంటే ఇలా ఉండాలి. లేదంటే వెంటనే తిరగేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే గాలిలో ఉంటాయి, నాయ ఉంటుంది. ఇలా ఉండి సేఫ్ అవ్వాలి, లేదంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదా ఎంత సేఫ్గా అయితే ఉన్నారో. చూడ కుర్రోడు అయితే తిరగేస్తున్నాడు, మరి ఒక్కడికైతే తిరగబడట్లేదు. ఎంతమంది ట్రై చేస్తారో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, తాళ్ళు అయితే అలా తీయాలి. మా వాళ్ళు అయితే తాళ్ళు తీస్తున్నారు. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే లేపుతారో మీకు క్లారిటీ వస్తుంది. చాలా కష్టంగా లేపాలి, మరి అది ఎలా లెగిస్తుందో తెలీదు. చూడండి ఒకసారి అలాగా. చూసారు కదా, సేఫ్గా సైడ్ అయ్యి అలా లేపాలి, లేదంటే దెబ్బలు తగిలేస్తా, లేదనుకుంటే బుర్రగాడు తగిలితే చనిపోతారు అనమాట. చూసారు కదా, చూడు ఎంత కష్టపడి ఎక్కుతున్నారో చూడండి. ఇది చాలా కష్టంగా ఎక్కాలి ఫ్రెండ్స్. చూసారు కదా, తిరగబడిపోతుంది. అది చాలా జాగ్రత్తగా ఎత్తాలి, లేదంటే వాళ్ళ మీద తిరగబడిపోద్ది. తిరగబడిపోయారంటే కింద నుండి పోతారు ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే దూకిసి వాళ్ళ దగ్గరికి వెళ్తాను. చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేనైతే కన్ఫర్మ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, మరి నేను ఉండాలి కదా వీడియోలో. చూడండి పడిపోయాడు. చూసావా, మిస్ అయిపోయాడు, తగిలింది పడిపోయాడు. ఇది అలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, నేనైతే దూకిస్తాను, మరి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, వెళ్తున్నాను. ఫోన్ అయితే దాని మీద పెట్టాను, బోటు మీద. పర్లేదు, సేఫ్ అండ్ సెక్యూరిటీగానే పెట్టాను. నేనైతే వాళ్ళ దగ్గరికి అయితే సేఫ్గానే రీచ్ అయ్యాను. చూసారు కదా, చెయ్యిలు ఊపింది నేనే. చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను మళ్ళీ తిరగేస్తాను బోటు, ఎందుకంటే నేను ఇల్లని తిరగేయాలి కదా, మీకు చూపించాలి కదా. చూడండి అంత సేఫ్గానే అయితే నీకు తిరగేస్తాను. లేదా కింద నుండి పెందమంటే మాత్రం కన్ఫామ్గా దెబ్బలు తగిలేస్తా. సేఫ్గానే తిరగేయాలి.
చూడండి, అందరికన్నా ముందు నేనే ఎక్కాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అలా అలిసిపోయారు కదా, నేను అప్పుడే వెళ్ళాను కదా, కొంచెం దీనిగా ఉంటే నేను వెంటనే ఎక్కిస్తాను. చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నారో. చూడు ఎలా ఇదవుతుందో, రోలింగ్ అవుతుంది చూసారా. ఏమైనా పడిపోతే మాత్రం కన్ఫర్మ్గా దెబ్బలు తగిలేస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా, వెనకాల నుంచి ఎక్కుతున్నారు, ముందు నుంచి ఎక్కుతున్నారు. చాలా కష్టం అసలు వాటర్లో అలా ఎక్కాలంటే. చాలా జాగ్రత్తగా నించోవాలి. పడ్డామా ఇంకంతే, దెబ్బ ఎక్కడ తగులుద్దో తెలీదు. చూసారు కదా ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో. చూడండి, ఒంగొని తాడైతే అందుకున్నాం. చూసారు కదా, నేనే పట్టుకున్నాను. మ్యాక్సిమం తిరగేలా నేనే దూకాను. ఎందుకంటే దూకితే ఎలా ఉంటుందో తెలియాలి కదా, మీకోసం అయితే దూకాను. మళ్ళీ ఎక్కడానికి అయితే వస్తుందని చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నాను. ఎక్కిసాను, మళ్ళీ జారిపోయాను. కాల్ మిస్ అయిందని జారిపోతాం ఫ్రెండ్స్. చూసారు కదా, కింద అయితే నేను అటు సైడ్ అయితే వచ్చాను. మీకు అంటే వీడియోలో అలా కనిపించవచ్చు, కానీ చాలా కష్టంగా రావాలి. మా ఫ్రెండ్ అయితే సేవ్ చేశాడు, కానీ ఆడమని పడిపోయాను నేను, కాల్ జారిపోయింది. చూసారు కదా, మళ్ళీ ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కుతున్నాం. చూస్తున్నారు కదా, ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తుఫాన్లో ఇరుక్కుపోయామంటే మ్యాక్సిమం అది తిరగేయడానికి అయితే అవ్వదు. మ్యాక్సిమం అంత కష్టంగా ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఇలాగ ఉండాలి. తుఫాన్గా దొరికిపోతే మాత్రం కన్ఫర్మ్గా ఇలాగ ఉండాలి, తిరగేయడానికి అవ్వదు. అదే ఒక 5గురు ఒక 6గురు వెళ్ళినట్టుంటే తిరగేయడానికి అవుద్ది. 2-3 అయితే ఇలా ఉంటారు ఫ్రెండ్స్ సేఫ్గా. ఎందుకంటే ఎవరైనా వచ్చిన దాకా ఇలా ఉంటే అది సేఫ్గానే ఉంటాం, లేదంటే మాత్రం చాలా ప్రమాదం జరుగుద్ది. ఇలా ఉంటే అవుద్ది, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది తుఫాన్లో తిరగబడిపోతే బోటు ఇలా ఉంటారు ఫ్రెండ్స్. అలా కూర్చొని ఉంటారు అంతే, కదలకుండా. ఎందుకంటే తర్వాత ఏమైనా కదిలి పడిపోయామంటే ఇంకా దొరకం. కదలకుండా అయితే దాని మీద కూర్చుంటారో, ఎవరైనా వచ్చి సేవ్ చేస్తారేమని. చూస్తున్నారు కదా, ఇది ఇలా కూర్చొని అయితే ఉంటారు మ్యాక్సిమం. మరి అలా లేకుండా మరి వాటర్లో ఉన్నామనుకో, ఏమైనా సొరసేపలాడు వచ్చి పట్టుకెళ్ళిపోవడం చేయడం చేస్తాయి ఫ్రెండ్స్. కానీ అవి జాగ్రత్తగా వాటర్ తగలకుండా మీద కూర్చొని ఉంటారు. చూస్తున్నారు కదా, మీకు ఎంజాయ్ చేయడానికి అయితే మంచి వీడియో. ఎందుకంటే పూర్తి వరకు చూడండి, ఇంకా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలియాలి కదా. చూడండి ఎలా ఊగుతుంది, అది రోలింగ్ అవుతుంది అనమాట. తుఫాన్ అయితే ఇంకా రోలింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. చూస్తున్నారు కదా, చూడు మా అయితే ఇట్లయితే ఎక్కుతున్నారు ఫ్రెండ్స్, ఎక్కలేకపోతున్నాడు. అసలు చాలా కష్టం అసలు. అంటే గాలి లేదు కనుక పర్లేదు, గాలి కానీ ఉన్నట్టుంటే ఇంకా నాయాల గట్టు ఉన్నట్టుంటే చాలా కష్టంగా ఎక్కాలి. చూసారు కదా, చూడు మా వాడైతే దాని మీద డ్యాన్స్ చేస్తున్నాడు. పడితే మాత్రం చనిపోతాడు, ఇంకా దెబ్బ ఎక్కడ తగులుతో తెలీదు, ఆడ డ్యాన్స్ చేస్తున్నాడు. చూడు అంటే పడిపోయి చూసా అవతలాడు కుర్రోడు. అది అలా ఉంటుంది. వాటర్లో పడితే పర్లేదు, దాని మీద పడితే మాత్రం దెబ్బలు తగిలేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరైతే తిరగేస్తున్నారు. చూసారు కదా, తుఫాన్లో ఇద్దరు కానీ ఇరుక్కుపోయినట్టుంటే ఇలా తిరగేస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, తిరగబడట్లే. ఎంత వెయిట్ ఉంటుందంటే అంత వెయిట్ ఉంటుంది. సో మ్యాక్సిమం తిరగబడదు ఇద్దరికైతే. ఎందుకంటే అందుకోసం 2-3 వెళ్ళరు. చూసారు కదా, నేనైతే వెళ్ళాను. చూస్తున్నారు కదా, పడిపోయాడు కుర్రోడు. 3 అయితే తిరగేసాం ఫ్రెండ్స్. చూసారు కదా, చిన్నది కనుక 3కి తిరగబడ్డదు. అదే పెద్దదైతే 3కి తిరగబడదు. ఎక్కిస్తాం బోట్ అయితే, ఎందుకంటే చాలాసేపు తిరగేసి ఉంచాం కదా. ఒకళ్ళు తిరగబడితే అలా ఉంటుంది ఫ్రెండ్స్. సేఫ్ అండ్ సెక్యూరిటీగా దాని మీద కూర్చొని ఉండాలి. మళ్ళీ తిరగేసిన తర్వాత చూసారు కదా, కొంచెం ఆవేశంలాగా అయితే వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. తుఫాన్లో ఇరుక్కుపోతే అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ ఫుల్ వీడియో కావాలనుకుంటే, ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో చేసి అలా లైక్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూస్తారు కదా అందరు కూడా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు పెడతాం. మన ఛానల్ అలాగే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మరి మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, అలాగే చేయాలి. ఓకేనా, ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు పెడతాం ఫ్రెండ్స్. చూసారు కదా, సముద్రంలో ఎలా ఉంటే అలా ఉంటుంది. ఇంకా సముద్రంలో ఉన్నామంటే ఇంకా అంతే, చాలా దీనిగా ఉంటుంది, చాలా డేంజర్గానే ఉంటుంది. అలాగే చాలా రిస్క్ కూడా. మరి అది మాటలతో అయితే చెప్పలేం ఫ్రెండ్స్. చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ అంతే ఇంకా. మరి ఎందుకంటే తెలుసు కదా మీకు కూడా. నేనైతే ఫైనల్గా అయితే థర్డ్ అయితే నవ్వుతున్నా ఫ్రెండ్స్. మరి ఇంకో బోర్డు దగ్గరికి అయితే వెళ్ళడానికి. చూస్తున్నారు కదా, థర్డ్ అయితే ఇప్పుతున్నాం. నేనైతే ఫోన్ ఉన్న బోట్లోకి అయితే నేను వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. చూసారు కదా,
ఈ ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? ఓకే, బాయ్.